వర్మ బుద్ధి గడ్డి తిని అందరిని వాడుకొని తన సినిమాకి ప్రచారం చేసుకుంటుంటాడు వర్మ. అయితే ఇప్పుడు తెలివిగా రామ్ గోపాల్ వర్మని వాడుకోవటం మొదలుపెట్టారు మిగతా వాళ్ళు. వర్మ కథ ఆధారంగా 2-3 సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు మరొకటి కూడా జతకలిసింది. ఈసారి వర్మపై ఆయన శిష్యుడు జేడీ చక్రవర్తినే ఓ సినిమా తీయబోతున్నాడట. ఈ సినిమా పేరు కూడా కాస్త వెరైటీగానే ఉంది. అదే బుద్ధి గడ్డి తిని. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని టాక్. జేడీ నటిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వర్మ ఆలోచనలు, ఆయన జీవన విధానం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమట. అంతేకాదండోయ్, రామ్ గోపాల్ వర్మ పిచ్చగా ఆరాధించే శ్రీదేవి కూడా నటించబోతుందట. జేడీ అంతకుముందు దర్శకునిగా 4-5 ప్రయత్నాలు చేశాడు. ఒక్క దాంట్లోనూ సక్సెస్ కాలేకపోయాడు. మరి ఈసారి వర్మనే నమ్ముకొని ఆయన్నే అస్త్రంగా సంధించి ఈ సినిమా చేయబోతున్నాడు. మరి ఫలితం ఎలా ఉంటుందో? ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.